శంకరాభరణం సమస్యాపూరణ. నేటి సమస్య విషగలుడైనచో మిగుల విశ్రుతికెక్కు వధాని మాన్యుడై. విషగలుడైనచో మిగుల విశ్రుతికెక్కు వధాని మాన్యుడై. గొంతులో విషాన్ని కలిగి ఉన్నవాడైతే అవధాని సన్మానింపబడతాడు, బావుగా కీర్తిని పొందుతాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భము: అవధానం చేసేటప్పుడు పృచ్ఛకులు అవధానిని అష్ట కష్టాల పాలు చేయాలని ప్రయత్నిస్తూ క్లిష్టమైన సమస్యలను సృష్టిస్తూ ఉంటారు. ఆ సమస్యలను చూచి భయపడితే ఆ భయం కారణంగా అవధానికి గొంతులో తడి ఆరిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. విషము అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. వాటిలో నీరు అనే అర్థాన్ని ఇక్కడ తీసుకుందాం. సభలో భయపడకుండా ఉంటూ, నోట తడి ఆరిపోని పరిస్థితిని కలిగి ఉంటూ, నీరు ఆరిపోని పరిస్థితిని కలిగి ఉంటూ అవధాని విషగలుడై కవిత్వం చెబుతూ ఉంటే మాన్యుడవుతాడు, సత్కీర్తిని పొందుతాడు అని విశదీకరించే సందర్భం. విషమన పెక్కు అర్థములు పెద్దలు చెప్పిరి. విషమన పెక్కునర్థముల పెద్దలు చెప్పిరి. వాటినెంచుచున్ విషమను చుండనర్థముగా వింతగా నీటిని గొన్న. నోట ఆ విషమది ఆరిపోక మది భీతి దలంపక కైతలల్లుచున్. విషగలుడైనచో మిగుల విశ్రుతికెక్కు వధాని మాన్యుడై. విషమన పెక్కునర్థముల పెద్దలు చెప్పిరి. వాటినెంచుచున్ విషమను చుండనర్థముగా వింతగా నీటిని గొన్న. నోట నా విషమది ఆరిపోక మది భీతి దలంపక కైతలల్లుచున్. విషగలుడైనచో మిగుల విశ్రుతికెక్కు వధాని మాన్యుడై. కలము మరియు గళము కోట రాజశేఖర్, పడుగుపాడు, నెల్లూరు.